థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. సో, గొప్ప రాజనమాట. సో, దేవతలు పిలుస్తారు. మాకు కొంచెం వచ్చి సహాయం చేయి రాక్షసులతోటి యుద్ధం చేయడానికంటే ఖట్వాంగుడు వెళ్లి యుద్ధం చేసి రాక్షసుల్ని ఓడిస్తాడు. ఓడించంగాల్నే దేవతలు చాలా ఇంప్రెస్ అయిపోతారనమాట. వాళ్ళకి శక్తి ఉంటుంది. దేవతలకి మన మీద చాలా శక్తి ఉంటుంది. మన మరణం ఎప్పుడో వాళ్ళకి తెలుసు. మన మరణాన్ని పూర్తిగా తీసేయలేరు కానీ, మిటిగేట్ చేసి కొంచెం ఏదో వరాలు అట్లా ఇవ్వగలిగే శక్తి దేవతలకుంటుంది. సో, ఖట్వాంగ మహర్షి ఏమడుగుతాడంటే, "నాకింకా ఎంత టైముంది ఈ జీవితంలో" అని అడుగుతాడు. రాజండి గుర్తుపెట్టుకోండి. ఖాళీగా ఏ పని లేక, ఏ ఉద్యోగము లేక, రిటైర్డ్ అయిపోయి ఒక మూల కూర్చుని ఉన్నవాడు కాదు. రాజు. అందులో వీరోచితమైనటువంటి రాజు. మనం భక్తి చేయమంటే, భక్తి మార్గంలో ఎదగాలన్నా, నామం జెప్పుకోవాలన్నా మనకసలు ఎన్ని అడ్లు కనిపిస్తూ ఉంటాయో. నేను లేవాలి, ఉద్యోగానికెళ్ళాలి, వంట జేసుకోవాలి, పిల్లల్ని జూసుకోవాలి, ఇన్ని జేసుకొని నేను భక్తి నామజపం చేసుకోలేనని అంటాం మనం. సరే అడుగుతాడు. అడిగితే ఏం వరం కావాలంటే ఐశ్వర్యం ఇమ్మని అడగడు. దేవతల దగ్గరున్న ఐశ్వర్యం అంతా ఇవ్వచ్చు. లేపోతే నేను మరుజన్మలో ఇంద్రుడినవ్వాలి అని అడగలేదు. అలాంటివేమీ అడగలేదు. ఎంత టైముంది నాకు అని తెలుసుకొని, నీకు ఇంకొక ముహూర్త కాలమే ఉంది అని చెప్తారు ఆ దేవతలు. ఎప్పుడైతే ఇంకొక ముహూర్తం అంటే ఎగ్జాక్ట్‌గా ఒక నిమిషం కాదండి. మనం ఫర్దర్ వెళ్ళిన కొద్దీ మనకు ఆ నిమిషం ఆ ముహూర్తానికి ముహూర్తం ఎన్ని మినిట్సో కూడా అంటే మరీ 2 మినిట్స్ అట్లా కాదు. 1 మినిట్, 1 ½ అదొక ఫ్రాక్షన్ ఉంది. ఇప్పుడు నాకు ఇట్స్ నాట్ ఆన్ మై టాప్ ఆఫ్ మై హెడ్. కానీ ముహూర్తం అంటే అది. అంటే షార్ట్ టైమే. ఏమి పెద్ద మనం ఒక లెక్క కోసం ఒక నిమిషం టైం అనుకోవచ్చు. వెంటనే ఏం చేస్తాడంటే అన్నీ వదిలిపెట్టేసేసి, అందరిని వదిలిపెట్టేసేసి పూర్తి శరణాగతి చేసేస్తాడు భగవంతుడికి. హరి. పూర్తిగా హరి. గతావాన్ అభయం హరిం. కంప్లీట్‌గా అన్నీ వదిలిపెట్టేసేసి. ముహూర్తాత్ సర్వముత్సృజ్య. అన్నిటిని ఎక్కడివక్కడ వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేసేసి కంప్లీట్‌గా హరిపాదాలకి శరణం చేసేసి, నాకింక ఎటువంటి కోరిక లేదయ్యా! నీ పాదాలని పొందడం, నిన్ను పొందడం తప్పితే నాకెటువంటి భౌతికమైన కోరిక ఏమీ లేదు. ఉన్నది స్వర్గంలో. స్వర్గంలో చాలా కష్టమండి. స్వర్గంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే మనకి ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుందో, లగ్జరీస్ పెరుగుతూ ఉంటాయో, ఒక కంఫర్ట్ జోన్‌లోకెళ్తాం మనం. మనకి మనల్ని జనాలు పొగుడుతుంటే, ఎక్కడికెళ్ళినా మనల్ని గుర్తించి గౌరవిస్తుంటే, ఓహ్! వీళ్ళు గ్రేట్ అండి. వీళ్ళకెంత ఆస్తుందో, వీళ్ళెంత గొప్పవాళ్ళో, వీళ్ళెలాంటి కార్లు నడుపుతారో, వీళ్ళకెంత ఐశ్వర్యం ఉందో అని మనం చెప్తున్న కొద్దీ, మనం ఒక స్టేటస్ సర్కిల్‌లో ఇరుక్కుపోతాం. ఆ స్టేటస్ సర్కిల్‌లో ఇరుక్కుపోయి, దాన్ని నిలబెట్టుకోవడం కోసం నానా యాతనలు పడి, పగలు, రాత్రి కష్టపడిపోతూ ఉంటాం. మన ఎంతసేపు మనం జనాల కోసం బతుకుతూ ఉంటాం. వాళ్ళు మనల్ని ఏమనుకుంటారు? ఎలా మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి? మనం ఎలా అని వీటిలతోటి మనం ఉంటాం. మనకు ఐశ్వర్యం పెరుగుతున్న కొద్దీ, కీర్తి పెరుగుతున్న కొద్దీ, గుర్తింపు పెరుగుతున్న కొద్దీ, పేరు పెరుగుతున్న కొద్దీ ఆ కంఫర్ట్ జోన్‌లో ఇరుక్కుపోయి మనం భక్తి వైపుకి రావడం చాలా కష్టమైపోతుంది. వాటన్నిటికి అటాచ్ అయిపోతాం మనం. విపరీతంగా అటాచ్ అయిపోతాం. ఇ ఇ అందువల్లే మనకి ఎలా మనం అటాచ్ అయ్యాము అనే విషయము మన ఇక్కడ చాలా రోజులుండి ఇండియా వెళ్ళినప్పుడు మనకే క్లియర్‌గా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది మన ప్రవర్తన. కొన్ని కొన్ని కంఫర్ట్స్‌కి ఎంతలా మనం అలవాటు పడిపోతాము. సేమ్ అక్కడే పుట్టి పెరిగి ఉంటాం మనం. కొన్ని సంవత్సరాల పాటు అలాంటి ఎన్వైర్‌మెంట్స్‌లోనే ఉంటాము. ఉండి మనం నేను అటాచ్ అయిపోతున్నాను కంఫర్ట్స్‌కి, లగ్జరీస్‌కి. ఈ శరీరమే నేనని బతికి, ఈ శరీరం కోసం కంఫర్ట్స్ ఇస్తున్నానని ఆలోచించకుండా, మనం ఏం చేస్తామంటే తక్కువ చేసి చూడడం మొదలుపెడతాం. మనకంటే తక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైనా అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఉండాల్సొస్తే గనక, ఈవెన్ అది మన సొంత తల్లిదండ్రులైనా సరే చాలామంది ఇక్కడుండి వెళ్తే తల్లిదండ్రుల ఇల్లు ఇప్పుడు వాళ్ళకి చిన్నదిగా అనిపించడం మొదలుపెడుతుంది. అక్కడ కంఫర్ట్స్ లేనట్టుగా అనిపిస్తుంది. అక్కడ ఉండలేనట్టుగా అనిపిస్తుంది. వెళ్లి అజమాయిషీ చేస్తుంటారు. ఇది చేసి పెట్టు నాకు. నేనొస్తున్నాను కదా! అది పెట్టు, ఏసీ పెట్టు, ఇది పెట్టు, అది పెట్టు అని అంటే మనం అలా కంఫర్ట్ జోన్‌లోకెళ్ళిపోయి మనం బతకలేం. మనకి ప్రతిదీ విసుగు, చిరాకు తెప్పిచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఇంకా స్వర్గంలో ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం.
స్వర్గంలో ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం. స్వర్గంలో ఉన్నాడు అప్పుడు కట్వాంగుదుడు. అక్కడే ఉన్నాడు. అక్కడ ఉండి ఆ సుఖాల్ని వాటిని అన్నిటిని చూసినా మానవ జన్మ యొక్క విలువ తెలుసు కాబట్టి, అది ఎందుకు వాడుకోవాలో తెలుసు కాబట్టి, ఒక్క క్షణంలో ఆస్తులు సంపాదించుకోవాలనో, వరాలు పొందాలనో, ఐశ్వర్యాలు పొందాలనో ఆలోచించకుండా, వెంటనే ప్రతి దానిని వదిలిపెట్టేసేసి హరికి శరణాగతి చేశాడు. ఇంకా నీకు 7 రోజులు టైం ఉంది పరీక్షిత్ మహారాజ్. నువ్వు ఇప్పటి నుంచి అన్నిటిని వదిలిపెట్టేసేసి పూర్తిగా హరికథలో మునిగిపో. ఇంక నువ్వెందుకు గమ్యాన్ని చేరుకోలేవు? నువ్వెందుకు నీ గోల్‌ని చేరుకోలేవు? అని కట్వాంగుని కథ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుని పరీక్షిత్ మహారాజుకి ఉదాహరణగా చెప్తూ మాట్లాడాడనమాట. 14th శ్లోకం. తావాప్యయేతార్హి కౌరవ్యా సప్తాహం జీవితావధిః ఉపకల్పాయ తత్సర్వం తావద్యత్సాంపరాయికీం. పరీక్షిత్ పరీక్షిత్ నరేంద్ర, నీ ఆయుర్దాయము ఇక 7 దినములకు పరిమితమై ఉన్నది కనుక తదుపరి జన్మము యొక్క ఉత్తమ ప్రయోజనము అవసరమగు కార్యములన్నింటినీ ఈ సమయమున నీవు నిర్వహింపవచ్చును. హరే కృష్ణ. వెంటనే కట్వాంగ మహర్షి ఎగ్జాంపుల్ చెప్పేసిన తర్వాత నీకు ఇంకా 7 రోజులు టైం ఉంది. అతనికి ఇంకా ఒక ముహూర్తం టైంలోనే తర్వాత జన్మని బ్రహ్మాండమైన జన్మ తెచ్చుకున్నాడు. తర్వాత జన్మ ఏం తెచ్చుకున్నాడు? తన దివ్యమైన శరీరాన్ని మోక్షాన్ని పొంది తెచ్చుకున్నాడు. నీకు 7 రోజులు టైం ఉంది. నువ్వు భగవంతుడి శ్రవణ కీర్తనాలకి వాటి శరణు తీసుకొని ఈ 7 రోజులు గనక నువ్వు కేవలం శ్రీమద్ భాగవతం వింటే చాలు, నువ్వు నీ జీవితం యొక్క సార్థకతని పొందేస్తావు. ఉత్తమ ప్రయోజనాన్ని అంటే ఇప్పుడు ఈ ఈ ఈ టైంలో మనం చేసే కర్మలు మన తర్వాతి జన్మని నిర్ణయిస్తున్నాయని చెప్పాం కదా! ఆ తర్వాత జన్మలో మోక్షం కూడా ఉంది. మోక్షం అంటే నిరాకార బ్రహ్మంలో వెళ్లి కలిసిపోవటమైనా, లేకపోతే భగవంతుడి లోకంలో దివ్యమైన శరీరంతో ఆయనకి సేవ చేయడమైనా మన తర్వాతి గమ్యం, తర్వాత డెస్టినేషన్ అన్నమాట. సో, అందుకని నీకు ఏదైనా ఛాన్స్ ఉంది. ఈ 7 రోజుల్లో నువ్వు కనుక నీ ఉత్తమ ప్రయోజనానికి ఏమేం చేయాలో అవన్నీ నువ్వు చెయ్యి. 7 రోజులు నీకు టైం ఉంది. మనందరికీ కూడా చాలా మంది ఆచార్యులు చెప్తారు 7 రోజులే. వారంలో 7 రోజులు. ఈ 7 రోజుల్లోనే ఏదో ఒక రోజులో చనిపోతూ ఉంటాం మనం సహజంగా. ఎప్పుడు చనిపోతామో తెలీదు. అంటే ఇప్పుడు వెంటనే ఇదేదో అపశకునం కింద ఎవరు అనుకోవద్దు. చనిపోయినప్పుడు ఎప్పుడు చనిపోతామో తెలీదు. 7 రోజుల్లోనే చనిపోతూ ఉంటాం కాబట్టి, ప్రతిరోజు నిత్యం భాగవత సేవ చేస్తే, రెగ్యులర్‌గా భాగవత సేవనం విని చదివితే చాలు, మనల్ని భగవంతుడు రక్షించేస్తాడు. చనిపోయే ముందు మనం ఆయన్ని గుర్తు చేసుకునేటట్టుగా ఆయనే మనకి అనుకూలమైన పరిస్థితుల్ని కలిగిస్తాడు. అదే కాదు, మన ఇంట్లో పెద్దవాళ్ళున్నప్పుడు కూడా వాళ్ళకి కూడా మనం అదే సలహా ఇవ్వాలి. వాళ్ళకి మనం ఎలాగోలా భాగవతం వినిపించటం, భాగవతం చదవడం ఇవన్నీ మనం చేస్తూ ఉంటే వాళ్ళ జన్మ కూడా వాళ్ళు సార్థకం చేసుకోవడానికి అవకాశం వాళ్ళకి లభిస్తూ ఉంటుందన్నమాట. సో, నీకు 7 రోజులు టైం ఉంది. 7 రోజుల్లో నువ్వు చేయాల్సింది చెయ్యి. ఆహ్, ఏమేం చేయాలో అవన్నీ కూడా నువ్వు చెయ్యి. ఆ 7 రోజుల్లో కొంతమంది ధ్యాన మార్గాన్ని అవలంబిస్తారు. కొంతమంది భక్తి మార్గాన్ని అవలంబిస్తారు. సో, ఇక్కడ నుంచి 15-39 వరకు అష్టాంగ యోగం ద్వారా మోక్షాన్ని పొందడం ఎలాగా అనేది కూడా సుఖదేవ గోస్వామి చెప్తాడు. సో, చాలా మందికున్న మిస్‌అండర్‌స్టాండింగ్ ఏంటి అంటే, భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు అష్టాంగ యోగం తప్పని ఎవ్వరు అంటలేదు. సో, చాలా మంది అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అష్టాంగ యోగం ద్వారా కూడా భగవంతుడిని పొందొచ్చు. కానీ కలియుగానికి అది కష్టం. కలియుగానికి అది రికమెండెడ్ కాదు. ఇంకొక దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే కలియుగంలో దాన్ని భగవంతుడిని పొందటం కోసం చాలా మటుకు వాడట్లేదు. చాలా మంది యోగాని ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం వాడతారు చాలా మటుకు. ఇంకొంచెం అడ్వాన్స్‌గా సోఫిస్టికేటెడ్‌గా ఉన్నవాళ్ళు మెంటల్ రిలీఫ్ కోసం వాడతారు. లేకపోతే రో వేరే రోగాలు తీర్చుకోవడానికి రకరకాల వాటికి వాడుతున్నారు కానీ భగవంతుడిని పొందడానికి మాత్రం వాడట్లేదు. పతంజలి ధ్యాన యోగం భగవంతుడిని పొందడానికి నిర్దేశించబడినది. 8 అంగాలతో ఉండి. మీకు భగవద్గీతలో దాని గురించి మాట్లాడినా, భాగవతంలో దాని గురించి మాట్లాడినా, పతంజలి రాసినటువంటి యోగ శాస్త్రంలో మాట్లాడినా, అది చెప్పేటి ముఖ్య ఉద్దేశం అదే. సో, అందుకని
రిపీటెడ్‌గా వస్తుంది. అది కలియుగానికి రికమెండెడ్ ప్రాసెస్ కాదు. కలియుగంలో చాలా కష్టం చెయ్యడం. ఎందుకంటే అష్టాంగ యోగానికి చేయవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు అందరిని వదిలిపెట్టేసేసి ఒంటరి ప్రదేశానికి వెళ్లి కూర్చోవాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఎలా చేయగలుగుతారు? 50 తర్వాత రిటైర్ అవ్వమంటేనే అయ్యో! అమ్మో! అంటున్నారు. అసలు 50కే పిల్లలే సెటిల్ అవ్వట్లేదు చాలా మందికి. పిల్లలే సెటిల్ అవ్వక కింద మీద పడి ఆ పిల్లల్ని సెటిల్ చేసేటప్పటికే 65, 70 ఏళ్ళొచ్చేస్తున్నాయి. తీరా వచ్చేసిన తర్వాత 70 ఏళ్ల వయసు ఈ పిల్లల కోసమే కష్టపడ్డానే అని మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు బాగుపడకపోయినా, బాగుపడ్డా బాగుపడితే వాళ్ళ కోసం నేను ఎంత కష్టపడ్డానో ఇప్పుడు వాళ్ళు నన్ను చూసుకోవాలి. వాళ్ళు సంపాదించిన దాంట్లో నేను కూడా వెళ్లి వాళ్ళతో పాటు అనుభవించి వాళ్ళ వైభవాన్ని చూడాలి అని పక్కదారి పట్టేస్తారు. ఒకవేళ వాళ్ళు గనక స స సక్సెస్‌ఫుల్ పీపుల్ కాకపోతే అప్పుడికి బాధపడుతూనే ఉంటాం. సో, ఈదర్ వే అటాచ్డ్‌గానే ఉంటున్నాం మనం. ఒక ఏజ్ తర్వాత వాలంటరీగా డిటాచ్‌మెంట్ నేర్చుకోవాలి. అలా చేసినంత మాత్రాన మీ అందరికి పిల్లల మీద ప్రేమ లేనట్టు కాదు. నిజమైన ప్రేమ ఉన్నట్టే. వాళ్ళకి కూడా మీరు ఒక ఎగ్జాంపుల్‌ని చూపిస్తున్నారు. మానవ జన్మని ఎలా సార్థకం చేసుకోవాలి అని. మనం వాళ్ళ వెనకాల పడుతూ, వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లల వెనకాల పడుతూ అందరం కలిసి వెళ్లి జంతు యోనుల్లో జన్మించేటట్టుగా చేసుకోకూడదు. అందరం జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్నమాట. సో, అందుకని ఆ మాట చెప్పి ఇప్పుడిక్కడ మాట్లాడుతున్నాడు. అంతకాలేతు పురుషా ఆగతే గత సాధ్వసః చింద్యాద్ అసంగ శస్త్రేణ స్పృహాం దేహేను యాచతం. జీవితం నందులి చివరి స్థితి యందు మనుజుడు మృత్యుభయము లేనంతగా ధైర్యవంతుడై ఉండవలెను. కాని భౌతిక దేహముతోనూ దానికి సంబంధించిన ప్రతి దానితోనూ మరియు సర్వ కోరికలతోనూ గల సమస్త ఆసక్తిని అతడు తప్పక ఛేదించి వేయవలెను. ఇది అష్టాంగ యోగం పద్ధతి. ఫస్ట్ స్టెప్. అష్టాంగ యోగంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆగతే గత సాధవస చింధయాద్ అసంగ శస్త్రేణ. చింధయాద్ అన్ని మెటీరియల్ అటాచ్‌మెంట్స్ ని కట్ చేసేసేయాలి. కట్ చేసేసి ఎటువంటి మృత్యు భయం ఉండకూడదు. ఆహా! ఇది భలే ఉందే! ఎదుగుతున్న కొద్దీ కొంతమందికి మృత్యు భయం ఉంటుంది. ఇంకా, ఇంకా బతకాలనుకునే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఏదో ఒకటి చేసేసేయండి. నా ఆస్తంతా దాంట్లో ఖర్చు పెట్టేసేసి నన్ను బతికించండి. మనకి రకరకాల కారణాలుంటాయి బతకడానికి. పిల్లలు చిన్నవాళ్ళు, నా కుటుంబం అంతా నా మీదే ఆధారపడి ఉంది. నేను లేకపోతే ఎలా? నేనింకా ఏమీ చూడలేదు. పెళ్ళిళ్ళు చేయలేదు. ఏమిటేమిటో మనకసలు. అసలు మన చుట్టూయే ప్రపంచం తిరుగుతుంది. మన వల్లే ప్రపంచం తిరుగుతుందనే ఒక 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 దీంట్లో మనం బతుకుతూ ఉంటాం అన్నమాట. బట్ లైఫ్ ఈస్ వెరీ అన్‌ప్రెడిక్టబుల్. మనం మెంటల్‌గా ప్రిపేర్ అవ్వకపోతే డిటాచ్‌మెంట్‌కి టైము క్రూరంగా లాగేసుకుంటుంది చేతుల్లోంచి. ఆ రోజున ఏమవుతుందంటే మనం మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి లేము కాబట్టి, ఈ విషయాలకే అటాచ్డ్‌గా ఉంటాం కాబట్టి, మళ్ళీ హీనమైన జన్మల్లోనే పుడతాం. ఎందుకంటే మనం ప్రిపేర్డ్‌గా లేమసలు. యుధిష్ఠిరుడు యక్ష ప్రశ్నలు ఎవరు చదువుతున్నారు మహాభారతంలో ఇప్పుడది? 1 వీక్ బ్యాక్ ఇంగ్లీష్ గ్రూప్ వాళ్ళు చదివారు. ఇంగ్లీష్ గ్రూప్ వాళ్ళు మహాభారతంలో యుధిష్ఠిరుడు ధర్మరాజుకి యక్షుడు వేసిన ప్రశ్నలో "వింతేమిటయ్యా" అని అడుగుతాడు. పక్కన వాళ్ళు చనిపోతున్నా సరే నేనింకా బతుకుతాననుకుంటాడు ప్రతి మనిషి గూడా. వాడు చనిపోయారు గానీ నేను మాత్రం బతికేస్తాను కొన్ని వేల సంవత్సరాల పాటు అని ఏవో పర్మనెంట్ ప్లాన్‌లు వేస్తూ ఉంటారు. అసలు ఈ ప్లాన్ మేకర్సు ఇప్పుడు మొదలెట్టి 100 ఏళ్ల వరకు ప్లానేస్తారు. రిటైర్మెంట్ అయిన తర్వాత భవబంధాలను తగ్గించుకొని, బాధ్యతలను తగ్గించుకొని, ఆస్తుపాస్తుల మీద మోహం తగ్గించుకోమంటే వీళ్ళిప్పుడు ఏం జేస్తున్నారంటే ఈ ఒక ఇల్లున్నా మళ్ళీ రిటైర్మెంట్ కోసం కంఫర్టబుల్ ప్లేసెస్, కంఫర్టబుల్ హౌసెస్ ఏదో ఆహ్, గొప్ప ప్లేసెస్‌లో అట్లా నిర్మించుకొని ఇంకా అటాచ్‌మెంట్ పెంచుకుంటున్నారు. శాస్త్రం యాక్చువల్‌గా ఏం చెప్తోంది? విపరీతమైన తపస్సుతో కాశీ ఇలాంటి పుణ్యక్షేత్రాలలో ఉండమని చెప్తోంది. పుణ్యక్షేత్రాల్లో ఉండమంది కదా! అని అక్కడ ఒక 5 స్టార్ ఇల్లు కట్టుకొని ఉండమంటలేదు. లిమిటెడ్‌గా సత్రాల్లో భోజనం చేస్తూ, భూసైన్యం చేస్తూ ఇదివరకు రోజుల్లో కాశీ వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఏజ్ దాటిన తర్వాత పెద్దవాళ్ళు కాశీ వెళ్ళిపోయేవాళ్ళు. ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయేవారు. వాళ్ళకి ఇంటి దగ్గర ఏం జరుగుతుంది, ఏంటి విషయాలని వాటితోటి అసలు సంబంధం ఉండేది కాదు. భవబంధాలతోటి అటాచ్‌మెంట్ ఉండేది కాదు. అక్కడ వెళ్లి భగవంతుడి నామాన్ని చెప్పుకుంటూ గంగ స్నానం చేసుకొని, సత్రంలో పెట్టింది ఏది పెడితే అది తింటూ, అలా జీవితాన్ని డిటాచ్డ్‌గా, వైరాగ్యంగా ఏం చేయాలో అది చేసేవాళ్ళనమాట. సో, ఇక్కడ జీవితమందలి చివరి స్థితి యందు ఏముండకూడదు? మరణం అంటే భయం ఉండకూడదు.
జీవితమందు చివరి స్థితి అందు. ఎప్పుడు చివరి స్థితో ఎవరికి తెలుసు? తెలీదు కదా! అంటే ఏంటి? ప్రతి క్షణం మనకు ఉండకూడని విషయం ఏంటి అంటే మరణం అంటే భయం. మరణాన్ని అపశకునంగా చూడడం అనే విషయాన్ని మానేయాలి. భగవద్గీత 2వ అధ్యాయంలో మొత్తుకొని చెప్తాడు భగవంతుడు. మరణం అంటే ఏమీ లేదు. ఒక డ్రెస్ వదిలేసి ఇంకో డ్రెస్ తీసుకోవడమే. ఈ శరీరం ఉండడానికి వీలు కాకుండా అయిపోతుంది. ముసలితనం వల్ల కానీ, రోగం వల్ల కానీ. అందుకని ఆ జీవుడు పాత బట్టల్ని వదిలేసి కొత్త బట్టల్ని తీసుకున్నట్టు ఇంకొక జీవితాన్ని తీసుకుంటాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోవడం ఎంత కష్టమో మనకి. ఎంత కష్టమో. ఎన్ని ప్లాన్స్ వేస్తూ ఉంటాము. ఎంత కింద మీద పడిపోతూ ఉంటాము. కానీ ఇక్కడ సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నాడు? భా భగవద్గీతలో భగవంతుడు సుఖదేవ గోస్వామి ఇక్కడ ఏమంటున్నాడు? ముచ్చు భయం లేనంతగా ధైర్యవంతుడు అయి ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ధైర్యం? ఊరికే రాదు. ముచ్చు భయం లేని ధైర్యం. నామ జపం చేసుకుని భగవంతుడి పాదాలు పట్టుకుంటే అక్కడి నుంచి వస్తుంది ధైర్యం. భగవంతుడు భక్తిలో ఎదుగుతున్నాము అంటే సిగ్నల్ ఏంటి? అర్థం చేసుకుని భయం ఉండదు, తాపత్రయం ఉండదు, శోకం ఉండదు. ఈ 3 ఉండవు. భక్తిలో ఎదుగుతున్న వాళ్ళకి భయం లేదు. ఈ క్షణం నీకు చావుంది. వెరీ గుడ్. ఐఎమ్ వెల్కమింగ్ ఇట్. ఐఎమ్ ఆల్రెడీ సెట్ అంటారు వాళ్ళు. ఇది కావాలి, ఇది లేదు, భయం లేనే లేదు. శుద్ధ భక్తుల యొక్క స్థితి అలా ఉంటుంది. అందువల్లే కట్వాంగుడు గాని పరీక్షిత్ మహారాజు కానీ అన్ని వదిలేశారు. రాజు మొత్తం విశ్వానికి అధిపతులైన వాళ్ళు కొన్ని రోజులు రాజ్యం చేద్దాం, ఇంకా ఏవో మిగిలిపోయిన పనులు అవన్నీ ఆ క్షణం అన్ని అక్కడికి టక్ వదిలేశారు వాళ్ళు. అది వాళ్ళకి ఆ రోజు వచ్చిన వైరాగ్యం కాదు. అంతకు ముందు బతికున్న ప్రతిరోజు అదే వైరాగ్యంతో పనులు చేశారు. అన్ని పనులు చేశారు, కానీ వైరాగ్యంతో చేశారు. వాటి పట్ల అటాచ్మెంట్ లేకుండా చేశారు. మీరు ఎప్పుడైనా పిల్లలు పుట్టిన వెంటనే కొంతమంది, లేకపోతే ఏదైనా పెళ్ళైన కొత్తలో అలాంటి ఏమైనా జీవితంలో పెద్ద పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు ఆఫీసులకు వెళ్తారు కదా. ఆఫీస్ లో పని చేస్తూ ఉంటారు, కానీ అటాచ్డ్ గా చేయరు. అంటే అదే హోల్ అండ్ సోల్ గా చేయరు. మీ మైండ్ అంతా ఇంటి దగ్గర ఉంటుంది, ఆఫీస్ లో పని చేస్తూ ఉంటారు కదా. అదే విధంగా శుద్ధ భక్తులు అన్ని పనులు చేస్తారు, పర్ఫెక్ట్ గా చేస్తారు. మనసంతా భగవంతుడి దగ్గర ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు మనసంతా భగవంతుడి దగ్గర ఉండడం వల్ల ఏ క్షణమైనా నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు ఇప్పుడు అనగానే హహా అని అన్ని అక్కడక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం కూడా డెలివరీ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఎవరైనా ఆఫీస్కి, నేను ఈ ఎగ్జాంపుల్ రిలేటెడ్ గా ఉంటుందని చెప్తున్నాను. అది కాకపోతే మీరు మీ ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు, మీకు ఏదైనా ఇంట్లో ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉన్నప్పుడు ఎలా పనిచేసి ఇంకా వెళ్ళిపోవచ్చు అన్నారు అనుకోండి, ఎక్కడొక్కడ అలా వదిలేసి ఎలా వెళ్ళిపోతారో అదే విధంగా శుద్ధ భక్తులు కూడా ఎంత గొప్ప జీవితాన్నైనా అక్కడికక్కడ దాన్ని అలా వదిలేసి రెడీగా వెళ్ళిపోతారు. మరణం అంటే భయపడాల్సిన అవసరం లేదు. కేవలం శరీరం ఒక కాలం అయిపోయిన తర్వాత ఒక శరీరంలో కాలం అయిపోయిన తర్వాత ఆత్మ ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. నిజమైన తెలివైన వాడు ఒక శరీరంలో ఉన్నప్పుడు నేను తర్వాత ఇంకో శరీరాన్ని తీసుకుంటాను కాబట్టి ఆ వచ్చే శరీరం ఈ శరీరం కంటే గొప్ప శరీరం అయి ఉండాలి, ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడే శరీరం అయి ఉండాలి అని ఈ శరీరంలో ఉన్న ప్రతి కర్మ ఆలోచించి జాగ్రత్తగా భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకుంటాడు. అన్ని భవబంధాలని తెంచుకుని సమస్త ఆసక్తిని వదిలేసే, ఎటువంటి కోరికలని పెట్టుకోకు అని చెప్పి సుఖదేవ గోస్వామికి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్పాడు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వర్ణాశ్రమ ధర్మాన్ని కులాలు మతాలు ఈ గోల్లో పడి కంపుగా జనాలు చేసేసారు. కానీ నిజానికి వర్ణాశ్రమ సిస్టమ్ ఇదే నేర్పిస్తుంది మనకి. 50 ఏళ్ల తర్వాత బ్రహ్మచర్యంలో ఏం నేర్పిస్తుంది? భగవంతుని ఎలా ధ్యానం చేయాలి, ఎలా మనం భగవంతుడి శరణు పొందాలి, ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటని 25 ఏళ్ల లోపు అందరూ నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఎవరు అవి నేర్చుకోవట్లేదు. ఇప్పుడు పిల్లలందరూ మెటీరియల్ చదువులే నేర్చుకుంటున్నారు. అసలు ఇవాళే నేను ఒక టీచర్ నాతో మాట్లాడితే, నా క్లాస్మేట్ ఒక టీచర్, అసలు ఈ మధ్య పిల్లల్ని ఇండియాలో స్కూళ్ళల్లో కాపీ కొడుతున్నావు ఎందుకు అని అడగడానికి భయంగా ఉందిట. ఏముంది, ఒక్క క్వశ్చనే కదా నేను చూసింది, ఫోనే కదా నేను తెచ్చుకుంది అంటే, చిన్నతనం నుంచి ఒక చీటింగ్ చేయాలి, ఒక మోసం చేయాలి, ధర్మం ఏంటి అధర్మం ఏంటి అనే ఆలోచనే లేకుండా మనం కూడా పిల్లలకి ఎలా, కొంతమంది తల్లిదండ్రులు కూడా పర్వాలేదు నువ్వు కాపీ కొట్టినా కానీ నీకు మంచి మార్కులు రావాలి, ఎవరు చూస్తారు నువ్వు కాపీ కొట్టావా లేదా అని చెప్పేసి, నీ మార్క్ షీటే ముఖ్యం, నువ్వు పక్కన వాళ్ళని తొక్కేసి నువ్వు పైకి వచ్చినా నువ్వు పైకి రావడమే ముఖ్యం. ఇదే మనం నేర్పిస్తున్నాం. ఇలా మనం నేర్పించి
ధర్మంగా బతకాలంటే ఎలా బతుకుతారు? బతకలేరు కదా! బ్రహ్మచర్యంలో నేర్పించవలసింది రైట్ ఏంటి? రాంగ్ ఏంటి? ఆ రైట్, రాంగ్ తెలుసుకొని తర్వాత 25 ఏళ్ళు జీవితాన్ని సరైన మార్గంలో కర్మలు చేస్తే వచ్చే జన్మ బావుంటుంది కదా! 50 రాంగాల్నే అన్ని బాధ్యతల్ని వదిలిపెట్టేసేసి ఆధ్యాత్మిక విషయం వైపుకు నడవడం. 75 రాంగాల్నే ఇంక పూర్తిగా సన్యసించడం అన్నిటి నుంచి. కేవలం భగవంతుడి శరీరాన్ని నిలుపుకోవడం కోసం తింటాం. 75 తర్వాత కూడా నాకు ఆ కూర చేయలేదా? ఈ కూర చేయలేదా? నాకు వేడిగా పెట్టలేదా? నాకు ఇలా ఉంటే ఇష్టం. ఇంకసలు అలాంటి నాన్‌సెన్స్ అంతా పెట్టుకోకూడదు. ఏదుంటే అది యేసుకొని తినాలి. శరీరం నిలిపించుకోవటం కోసం నామ జపం చేసుకోవాలి. మనతో ఎవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడట్లేదా? పలకరిస్తున్నారా? పలకరట్లేదా? నన్ను పిలిచారా? పిలవలేదా? నాకు కొన్నారా? కొనలేదా? ఏమీ ఉండకూడదు మనకసలు. నామం చెప్పుకుంటూ ఎప్పుడెప్పుడు పిలుపొస్తుందా భగవంతుడి దగ్గర నుంచని ఎదురు చూస్తే అది అది నిజంగా వర్ణాశ్రమ సిస్టమ్ మనకి నేర్పిస్తుంది. అప్పుడు మరణ భయం ఉండదు గానీ, ఈ ఈ ఆఖరి నిమిషం వరకు భౌతికమైన విషయాల్లోనే అటాచ్డ్‌గా ఉంటే మరణం అంటే భయం కాక ఇంకేముంటుంది? ప్రతిదీ భయమే. ఎందుకంటే మరణించంగాల్నే ఏమవుతుంది? ఇంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, ఆస్తి, పేరు, ప్రతిష్ట అన్నిటిని వదిలేసి ఎళ్ళిపోవాలి కదా! అనుభవించడానికి లేకుండా. అందుకనే మరణం అంటే భయం. అందుకని ఏం మర్చిపోతాం మనం అంటే ఆత్మ సనాతనమైనది. ఆత్మకుండే కోరికలు గూడా సనాతనమైనవే. ఏ రోజు గూడా ఎవరైనా ఎక్కడైనా మీకు కోరికలన్నీ చంపేసుకోండి అని అన్నారంటే మీరసలు వినకండి. నిజంగా చెప్తున్నా. చంపుకోవడం అనేది జరగని విషయం. ఆత్మ ఉన్నంత వరకు కోరికలుంటాయి. కోరికల యొక్క దిశ మార్చుకోవాలి. కోరికల యొక్క దిశని భగవంతుడి వైపుకి మార్చుకోవాలి. మీరు ఎక్కడ ఏది భగవంతుడి విషయం జరుగుతూ ఉంటే దాని గురించి ఆలోచించాలి. దాన్ని ఎలా నేను చెయ్యాలి? ఏం నేర్చుకోవాలి? ఏం వినాలి? భగవంతుడి వైపుగా కోరికల దిశని మార్చుకుంటే మనల్ని మనం మనల్ని మనం సక్సెస్‌ఫుల్ వేలో మనం వెళ్తామనమాట. సేవ చేయడం అనేది ఆత్మ యొక్క లక్షణం. ఆ సేవ జేయడం ఆత్మ దగ్గర నుంచే మనందరికీ వచ్చి, మనం ఎవరికి సేవ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాం. కుటుంబంలో పిల్లలకి, భర్తకి, భార్యకి, అత్తమామలకి, లేపోతే మన శరీరానికి, మన బాసులకి, లేపోతే మన ఫ్రెండ్స్‌కి, మనకి మేలు చేసే వాళ్ళకి, మనకి డబ్బులిచ్చే మనకి ఎవరైనా సహాయపడతారు అంటే వాళ్ళకి, ఇట్లా సేవలు చేస్తూ ఉంటాం. సేవ జేయడం ఆత్మ యొక్క లక్షణం. కానీ, ఆ లక్షణం ఆత్మ యొక్క నిజ లక్షణం ఏంటంటే భగవంతుడికి సేవ జేయడం. మనం భగవంతుడు తప్పితే ఊర్లో అందరికీ చేస్తాం. సొసైటీకి చేస్తాం, మన కులానికి చేస్తాం, మన మతానికి చేస్తాం, మన దేశానికి చేస్తాం, ప్రపంచానికి చేస్తాం. గానీ భగవంతుడి దగ్గరికొచ్చేటప్పటికి మాత్రం అసలు విపరీతంగా వేరేలాగా మాట్లాడుతూ ఉంటాం మనం. భగవంతుడికి సేవ చేసి భగవంతుడిని తృప్తిపరిచినప్పుడు మీరందరికీ సేవ చేసినట్టే. చెట్టు మొదలకి నీళ్లు పోసినట్టే అందరూ సుఖంగా ఉంటారు. అందరూ అనుకూలంగా ఉంటారు. అందరిని మెప్పించినట్టు అవుతుంది అని మనకి శాస్త్రం చెప్తుంది. సో, ఆ పాయింట్‌ని మనం గట్టిగా పట్టుకోవాలి. గృహాత్ ప్రవర్జితో ధీరః పుణ్యతీర్థజలాప్లుతః శుచౌ వివిక్త ఆసీనో విధివత్ కల్పితాసనే. మనుజుడు గృహమును వీడి ఆత్మ సంశయమునకు అభ్యసించవలెను. తీర్థస్థానమునందు నిత్యము స్నానమాడుచు పవిత్రమునర్చబడిన ఏకాంత స్థానమున ఆసీనుడు కావలెను. హరే ఇది కృష్ణ. అష్టాంగ యోగం. సిక్స్త్ చాప్టర్ ఆఫ్ భగవద్గీత. ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళాలి. ఆత్మయందు సంయమనం అంటే ఆత్మని తెలుసుకొని అభ్యసించాలి. తీర్థ స్థానానికి వెళ్ళాలి. నిత్యం స్నానం చేస్తూ పవిత్రమనర్చబడిన ఏకాంత స్థానం మీద ఒక్కళ్ళే కూర్చోవాలి. కుటుంబంతో సఖా వెళ్ళి ఉండకూడదు. యమ యమ అంటే ఇల్లుని వదిలిపెట్టేసేసి సెల్ఫ్ కంట్రోల్‌ని ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్‌గా స్నానం చేసి చన్నీళ్ళండోయ్ వేడి నీళ్ళు, గీజర్‌లు అవి కాదు. చన్నీళ్ళలో స్నానం చేసి, నదిలో స్నానం చేసి, ఆసనంలో ఎన్ని గంటలు కూర్చోవాలి? గంటలు కూర్చోవాలి. నిన్న నేను లక్ష్మి మాతాజీ మాట్లాడుకుంటున్నాం. ఒక అరగంట కూర్చునేటప్పటికి బ్యాక్ ఏక్ వచ్చేస్తుంది. కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు. కూర్చుని మనం చదవడం అంటే ఎంత కష్టం. సో, ఆసనం. హ్మ్. ఇంకా ప్రాణాయామం. ఓం అనే అక్షరాన్ని ఉచ్చరిస్తూ మనలోని ఉన్నటి 10 వాయువులని మనం నిగ్రహించుకొని వాటి మీద కంట్రోల్ తెచ్చుకోవడం. సో, రిటైర్మెంట్ ఫ్రమ్ ఫ్యామిలీ లైఫ్ ఇది చేయాలి. మనలో ఎంతమంది చేయగలం చెప్పండి?
అది గృహస్థాశ్రమంలో ఉండి చాలా కష్టం. అందుకనే అష్టాంగ యోగం కష్టం. సో మనం కానీ భక్తి మార్గంలో ఉండి భక్తిని ప్రాక్టీస్ చేస్తున్నా కానీ ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం శాశ్వతంగా ఉండము. అందువల్ల టూ మచ్ టైమ్, టూ మచ్ అటాచ్మెంట్ విషయాల పట్ల పెంచుకోకండి. ఓ ఇది లేదు నా కొంతమంది 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయి వాళ్ళతో మటున వాళ్ళు వెనక్కి తిరిగి వాళ్ళ జీవితాన్ని చూసుకుంటే వాళ్ళకి అన్ని నిరుత్సాహమే ఉంటాయి. వాళ్ళకి ఇంకా ఏదో జరగలేదు, ఏదో అవ్వలేదు, ఎవరో నాకు చేయలేదు, ఏదో అన్యాయం అయిపోయింది. ఏ రోజు కూడా హ్యాపీగా ఉన్నాం, తృప్తిగా ఉన్నాం అని కొంతమంది అసలు మాట్లాడనే మాట్లాడలేరు ఎప్పటికి. మాట్లాడకపోవడం కాదు, వాళ్ళకి వాళ్ళు కూడా అనుకోలేరు అసలు తృప్తిగా ఉన్నామని ఉండదన్నమాట. అలాంటి వాళ్ళు ఒక అలర్ట్ అది. ఏంటి అంటే మరణం వచ్చినప్పుడు ఇంకా ఎట్లా వదిలేసి వెళ్ళగలుగుతారు? వెళ్ళలేరు కదా! ఇంకా వాటన్నిటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. సమయం మనల్ని ఫోర్స్ చేసేస్తుంది నెక్స్ట్ జీవితంలోకి. మనకెవ్వరికీ కూడా ఒక్క నిమిషం గూడా మన కోట్ల ఆస్తి, మన పేరు, మన ప్రతిష్టలు, మన గౌరవం అన్నీ తీసుకెళ్ళి పెట్టినా రాదు. సో, వెరీ కేర్‌ఫుల్‌గా మనం ఉండాలి. వార్నింగ్ మనకి ఇస్తూ ఉంటుంది. సో, సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, ఇప్పుడే మరు జన్మకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకో. ఎప్ ఈ రోజు ప్రతి క్షణం ఇప్పుడు నివసిస్తున్న ప్రతి క్షణం ఇది ఏదో ఒక రోజు మారుతుంది. నేను వేరే శరీరాన్ని తీసుకోవడానికి వెళ్తాను అనే ఒక అండర్‌స్టాండింగ్‌లో మనం ఉన్నామంటే, చిన్న చిన్న విషయాల కోసం కింద మీద తాపత్రయ పడిపోయి వర్రీ కాము మనం. నిజమైన సమస్యలు ఏమన్నా ఉన్నాయి ఈ జీవితంలో అంటే, పుట్టుక, చావు, ముసలితనం, రోగం. మిగతావన్నీ చాలా చిన్న సమస్యలే. కానీ మన మనసు ఈ చిన్న సమస్యల పట్లే తిరిగి తిరిగి పెద్ద సమస్యల విషయం పట్టించుకోదు. అదే విషయాన్ని తర్వాత శ్లోకాలలో మనసుని ఎలా నిగ్రహించుకోవాలో సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. అభ్యాసేన మనసా శుద్ధం తీవృద్బ్రహ్మాక్షరం పరం మనో యచ్చేతి జితా శ్వాసో బ్రహ్మ బీజం అవిస్మరన్. ఆ విధముగా ఆసీనుడైన పిమ్మట మనసు 3 బ్రహ్మాక్షరములు ఆ ఉ స్మరించినట్లు చేయవలెను. శ్వాసక్రియను నియమించుట ద్వారా బ్రహ్మబీజమును మరువునట్లుగా మనసును నిరోధించవలెను. మనసుని అన్ని రకాల ఇంద్రియాల నుంచి వెనక్కి లాగేసేసి ధారణ. ఎప్పుడైతే మనస్సుని ఇంద్రియాల నుంచి వెనక్కి లాగుతామో అది ప్రత్యాహార. ఆ తర్వాత ఏం చేయాలి? ఓం అక్షరాన్ని జపిస్తూ ధారణ చేయాలన్నమాట. మనసుని, బుద్ధిని భగవంతుడి పాదాల మీద పెట్టుకొని ఆ అక్షరాన్ని జపించాలి. ఓం అక్షరము సాధారణంగా నిరాకారవాదులు జపిస్తూ ఉంటారు. ఓం అంటే ఏంటి అంటే ప్రణవ మంత్రం, ప్రణవ నాదం. ఓం అంటే ఓ దేవా అని అర్థం అన్నమాట. సో వాళ్ళు సాధారణంగా భగవంతుడికి ఒక ఆకారం ఉంటుందని నమ్మరు కాబట్టి ఒక పేరు ఇవ్వరు. ఓం అంటే ఒక పేరు లేదనమాట పక్కన. లేకపోతే మనం చదివే మంత్రాలన్నిటికి ఓం నమో వెంకటేశాయ అట్లా మరి చదివితే అప్పుడు వెంకటేశ్వర స్వామిని, హరిని, నరసింహాని ఓ దేవా నరసింహ, ఓ దేవా హరి అని పిలిచినట్టు. సో సాధారణంగా ధ్యాన మార్గంలో ఉండేటువంటి వాళ్ళు, అష్టాంగ మార్గాన్ని పాటించేటువంటి వాళ్ళు పరమాత్మ నిరాకార బ్రహ్మంలో లీనమవ్వాలి అనే ఒక డైరెక్షన్ లో కూడా వెళ్తూ ఉంటారు. కొంతమంది అక్కడ దాకా వెళ్ళిన తర్వాత భగవంతుడిని తెలుసుకొని, భగవంతుడికి ఆకారం ఉందని తెలుసుకొని ఆయనకి కూడా శరణాగతి చేస్తారు. సో ఓం అనే అక్షరాన్ని, ఒకవేళ ఓం అనే అక్షరాన్ని జపించటం మొదలుపెట్టాలి. మనం గనక హరే కృష్ణ మహామంత్రం పట్ల శ్రద్ధ రాకపోతున్నట్లయితే, లేని పక్షంలో ఆ భగవంతుడు దేవాది దేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు, నారాయణుడు, విష్ణువు ఆయన సనాతనంగా ఉన్నాడు. భగవంతుడికి ఆకారం ఉంది అని తర్వాత శ్లోకాలలో సుఖదేవ గోస్వామి కన్ఫర్మ్ చేసేస్తాడు. ఫస్ట్ ఇది చెప్తాడు. తర్వాత ఎలా భగవంతుడి మీద ధ్యానం చేస్తూ మంత్ర జపం చేయాలి. అంటే ఏం చేయాలి? మంత్ర అంటే త్రాయతే ఇతి మనసుని 3 రకాల భౌతిక క్లేశముల నుంచి బయటపడేసేది. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక కష్టాల నుంచి మనసుని బయటపడేసేటువంటిది మంత్ర. అందుకని చాలా మంది ఏమనుకుంటారంటే సహస్రనామాలు, 1000 నామాలు, కోటి నామాలు, అబ్బా అవి నేర్చుకున్నామంటే 1000 నామాలు తెలుసు మనకి అని అనుకుంటాం. కానీ నిజంగా ధ్యానము, ధారణ చెయ్యాలంటే ఒక్క మంత్రాన్నే పట్టుకుంటారు. ఒక్క మంత్రాన్నే పట్టుకుని మనసుని భగవంతుడి పాదాల మీద పెట్టి ముందు మనసు యొక్క
అలవాటుని మారుస్తారు. ఇప్పటి వరకు మనసు లౌకికమైన విషయాల చుట్టూ తిరుగుతోంది. మంత్ర జపం ఏం చేస్తుందంటే మనసుని లౌకికమైన విషయాల నుంచి తీసి భగవంతుడి పాదాల మీద పెట్టడాన్ని నేర్పిస్తుంది. అందుకనే మన ఆధ్యాత్మిక పురోగతి, మనకి జీవితంలో పడే కష్టాల నుంచి విముక్తి మంత్ర జపంలోనే లభిస్తుంది. చాలా మటుకు చాలా మందికి ఫిజికల్ గా ఉండదు ఆ కష్టం. కష్టమంతా మైండ్ లోనే ఉంటుంది చాలా మందికి. 100% నిజంగా నా లైఫ్ లో ఎంతో మందిని మైండ్ లో కష్టం లేని వాళ్ళని చూశాను. ఎంత పెద్ద కష్టాన్నైనా టప్పున అవలీలగా వాళ్ళ జీవితం గడిపేసేస్తారు. అన్నీ బాగున్నా వాళ్ళ మైండ్ లో ఉన్న కష్టం వల్ల నిరుత్సాహపడిపోయి మూలన కూర్చున్న వాళ్ళని చూశాను. సో మైండ్ ని హ్యాబిట్ మార్చడం చాలా ఇంపార్టెంట్. అది దేని వల్ల జరుగుతుంది? మైండ్ ని కోరికల నుంచి బయటికి తీయటం, మైండ్ ని భౌతిక విషయాల నుంచి పక్కకు తిప్పి ఆధ్యాత్మిక విషయాలు పెట్టడం, మైండ్ ని సరైన విధంగా ట్రైన్ చేయడం దేని వల్ల జరుగుతుంది? మంత్ర జపం వల్ల జరుగుతుంది. కేవలం మంత్ర జపం వల్లే జరుగుతుంది. మంత్ర జపాన్ని శ్రద్ధగా కూర్చుని ఒక చోట కూర్చుని చెప్పి విని భగవంతుడి ఎలా చేయాలి ఆ మంత్ర జపం అని కూడా సుఖదేవ గోస్వామి తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. నియచ్చేద్విషయేభ్యోక్షాన్ మనసా బుద్ధి సారథి మనః కర్మభిరి ఆక్షిప్తం శుభార్థే ధారయేద్ధియా. మనస్సు క్రమేణా ఆధ్యాత్మికతను సంతరించుకొన్న కొలది దానిని క్రమక్రమముగా ఇంద్రియ కర్మల నుండి మళ్లించవలెను. అంతట బుద్ధిచే ఇంద్రియములు నిగ్రహింపబడగలవు. భౌతిక కర్మల యందు తీవ్రముగా మగ్నమైన మనస్సు దేవదేవుని సేవ యందు నియుక్తమై పూర్ణ ఆధ్యాత్మిక చైతన్యమునందు సుస్థిరము కాగలదు. హరే కృష్ణ. డౌటే లేదు. సిన్సియర్ గా జపం చేసుకొని గురువు దగ్గర నుంచి గురువు అనుగ్రహంతో మన మనసుని భౌతికమైన విషయాల నుంచి నామ జపం మనకి ఆధ్యాత్మిక జీవితంలో సక్సెస్ నే ఇస్తుంది, కానీ ఎటువంటి చెడు ఎటువంటి నష్టం మనకి చేయదు. ఫస్ట్ మనం చేయవలసింది మనసు క్రమేణా ఆధ్యాత్మికతను కొన్న కొలది దానిని క్రమముగా ఇంద్రియ కర్మల నుండి మళ్లించవలెను. జపం చేస్తున్న కొద్దీ భౌతికమైన విషయాల పట్ల ఇంట్రెస్ట్ పోతుంది మనకు. అసలు మన కళ్ళ ముందే ఉన్న మనకి వాటి మీద అట్రాక్షన్ కానీ, అవి లేవని కానీ, అవి మిస్ అవుతున్నామని కానీ, ఎటువంటి మన కోసం వాటిని వాడుకోవాలనే తాపత్రయం కానీ మనకి రాదు. కానీ అది మన సాధన మీద ఆధారపడి ఉంటుంది. చాలా మంది సాధన చేయకుండా రిజల్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు సాధన ఎంత స్ట్రాంగ్ గా ఎంత చక్కగా చేస్తారో అంత చక్కగా ప్రోగ్రెస్. నా కళ్ళతో నేను ఎంతో మంది డివోటీస్ ని భగవంతుడు ఏదో చెట్టు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షం అని నన్ను తీసుకొచ్చి ఒక 15-20 ఏళ్ల నుంచి ఈ ఊర్లో పెట్టిన తర్వాత నేను ఎంతో మంది బిగినర్స్ చూశాను. వాళ్ళు ఎలా ఎదిగారో నామజపంతో కూడా నేను చూస్తూ ఉన్నాను అనమాట. వాళ్ళ నామజపంలో క్లారిటీ, సిన్సియారిటీ, డెడికేషన్, కమిట్మెంట్ వాళ్ళని ఎంతలా పురోగతి చెందించిందో చూశాను. అన్ని రకాల కష్టాల నుంచి, అన్ని రకాల బాధల నుంచి, అన్ని రకాల మన మనసులో ఉన్నటువంటి చెడు లక్షణాల నుంచి కూడా మనల్ని బయటికి తీసుకురాగలిగేది కేవలం మంత్ర జపమే. ప్రత్యాహార ధారణ అంటే ఏంటంటే ఇలా ధార పడుతున్నట్టుగా ఆ మంత్ర జపాన్ని మన మనసుని భగవంతుడి పాదాల మీద కేంద్రీకరించి అటు ఇటు వెళ్లకుండా చేయగలగడం. తత్రైకావ్యం ధ్యాయేద్ అవ్యుచ్చేన చేతసా మనో నిర్విషయం యుక్త తతః కించన నాస్మరేత్ పదం తత్పరమం విష్ణోర్మనో యత్ర ప్రసీదతి. పిమ్మట పూర్ణదేహధారణ నుండి విడివడక విష్ణువు యొక్క అవయవములను ఒక్కొక్కటిగా నీవు ధ్యానింపుము. ఆ విధముగా మనస్సు సర్వ ఇంద్రియార్థముల నుండి విడివడగలదు. అంతటా ఆలోచించుటకు వేరొక విషయము ఉండరాదు. దేవదేవుడగు విష్ణువే చరమ సత్యమైనందున మనస్సు పూర్తిగా అతని యందే రమింపగలదు. హరే నెక్స్ట్ ఏం చేయమన్నాడు? మంత్ర జపం చేస్తూ భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క
తత్రైకావ్యం ధ్యాయేద్ అయుచ్చేన చేతసా మనోనిర్విషయం యుక్త తతఃకించన నాస్మరేత్ పదం తత్ పరమం విష్ణోర్ మనో యత్ర ప్రసీదతి. భగవంతుడి అవయవాల మీద ఒక్కొక్క అవయవాల మీద ధ్యానం ఎక్కడి నుంచి మొదలెట్టాలి? ఫస్ట్ ఫేస్ నుంచి మొదలెట్టకూడదు, పాదాల నుంచి మొదలు పెట్టాలి. భగవంతుడి పాదాలని ధ్యానం చేస్తూ మంత్ర జపాన్ని, భగవంతుడి పాదాలని మనసులో పెట్టుకొని, మీకు కనుక గుర్తుండకపోతుంటే చాలా చోట్ల చాలా డీటీస్ పిక్చర్స్ లో పాదాలు కనిపిస్తుంటాయి. అది పెద్ద పిక్చర్ తీసుకొని, నా డెస్క్టాప్ ఎప్పుడు పాదాలు ఉంటాయి అన్నమాట. ఆ పాదాలని మనం మనసులో పెట్టుకొని మనం మంత్ర జపాన్ని చేస్తూ ఉండాలి. డైరెక్ట్ గా ఫేస్ దగ్గరికి గాని, పూర్తి రూపాన్ని గాని మనం మనసులో పెట్టుకోకూడదు. ఇది సుఖదేవ గోస్వామి మనకి అనుగ్రహిస్తున్నటువంటి మార్గం. ఇది ఆచార్యులు చెప్తున్న విషయం. మనం దీన్ని తప్పు పట్టకూడదు. ఇలా అంటే ఏంటండి, అలా అంటే ఏంటండి అని. వాళ్ళు మనకి ఒక పద్ధతిని చెప్తున్నారు. ఆ పద్ధతి ద్వారా మనం క్రమక్రమేణా మనం పైకి ఎదగగలుగుతాం అన్నమాట. సో, ఈ ఇలా భగవంతుడి పాదాలు మొదలుకొని మనం ధ్యానం చేస్తూ ధ్యానంతోటి మంత్ర జపాన్ని చేస్తూ ఉండగా మన మనసు ఎలా అయిపోతుందంటే ఇంక వేరే ఏ విషయం వైపుకి వెళ్ళదు. కేవలం భగవంతుడు, ఆయన యొక్క దివ్య స్వరూపం మన మనసులో ఉండిపోయి సమాధి స్థితిని మనం పొందుతాము. మనం ఈ మన శరీరాన్ని, మన చుట్టుపక్కల ప్రదేశాల్ని అన్నిటిని మనం మర్చిపోతాం. అన్ని కోరికలు అన్ని, అసలు భౌతిక అవేర్‌నెస్సే పోతుంది మనకి. పూర్తిగా భగవంతుడి ధ్యానంలో వెళ్ళిపోతాం. భగవంతుడు మనకి కనపడుతూ ఉంటాడు. ఆ ధ్యానంలో మనం సిన్సియర్‌గా ఆచార్యులు చెప్పినటువంటి సాధన మార్గాన్ని గనక మనం అవలంబిస్తే. రజస్తమోభ్యాం ఆక్షిప్తం విమూఢం మన ఆత్మనః యచ్చేద్ధారణ్యధిరో హంతియా తత్కృతం మలం. మనుజుని మనస్సు సదా రజోగుణముచే కలతకు గురికాగా తమోగుణముచే భ్రాంతిమయమగును. కాని అట్టి భావములను అతడు విష్ణువుతో గల సంబంధము ద్వారా చక్కబరుచుకొనగలడు. ఆ విధముగా వానిచే కలిగిన మలమును శుభ్రపరుచుకొనుట ద్వారా అతడు శాంతుడు కాగలడు. యస్యాం సంధ్యార్యమానాయాం యోగినో భక్తి లక్షణః ఆసు సంపద్యతే యోగా ఆశ్రయాం భద్రమీక్షతః. ఓ రాజా, ఈ ఓకే మాతాజీ. ఓ రాజా, ఈ స్మరణ విధానము ద్వారా మరియు భగవానుని సర్వమంగళ ప్రథమగు సాకార రూప దర్శనమునందు లగ్నమగుట ద్వారా మనుజుడు శీఘ్రమే ఆ దేవదేవుని భక్తియుత సేవను అతని ప్రత్యక్ష ఆశ్రయమునందే పొందగలడు. హరే కృష్ణ. సో ధారణ, ఎప్పుడైతే భగవంతుడి పాదాలని ధ్యానిస్తూ జపం చేసుకుంటున్నామో, అంటే ఇలా చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం ఒక చోట కూర్చొని భగవంతుడి పాదాలని ధ్యానిస్తూ చేయాలి. మనం మల్టీ టాస్కింగ్ చేస్తూ జపం చేసామంటే ఆ జపానికి ఫలితం లేదు అని అన్నాం, కానీ సమాధి స్థితికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు దానికి. ఇంకా మనం ఎంత మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటామో అంత విషయాల వైపుకే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు మల్టీ టాస్కింగ్ చేశారనుకోండి, ఏదో అంట్లు తోముతూ, ఇల్లు ఊడుస్తూ, వంట చేస్తూ, అస్సలు టైం దొరకకపోతే అలా చేయడం ఒక మార్గం. లేకపోతే మనకి చెప్పిన మనం కమిట్ అయిన రౌండ్స్ అన్ని అయిపోతే నామజపం చేసుకుంటూ చేయడం ఒకటి. కానీ మన కమిటెడ్ రౌండ్స్ ఏవైతే ఉంటాయో, ఇది నాకు తెలియదు మీరందరూ ఎవరైనా కమిట్ అయ్యారో లేదో, బట్ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ వే అండి. మీరు కావాలంటే నాకు చెప్పుకోవచ్చు. కొంతమంది డివోటీస్ నాకు చెప్తారు, మాతాజీ నేను ఇన్ని రౌండ్స్ కమిట్ అవుతున్నాను, మీరు నన్ను చెక్ చేస్తూ ఉండండి అని. మీరు నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరే కమిట్ అయ్యి ఒక కమిట్మెంట్ అయితే పెట్టుకోండి. 1 మాల, 2 మాలలు, అరమాల, ఒక కమిట్మెంట్ లేకుండా చేస్తే ప్రోగ్రెస్ ఉండదు అసలు. మీకు ప్రోగ్రెస్ అవుతున్నారో లేదో తెలీదు. మీరు ఎటు వెళ్తున్నారో మీకే తెలీదు. ఒక కమిట్మెంట్‌తో మీకున్న సిట్యుయేషన్‌ని బట్టి, మీకున్న బాధ్యతలను బట్టి, మీకున్న ఇబ్బందులు బట్టి, మీరు అవలంబిస్తున్న ఆల్రెడీ మీరేవో పూజలు, నోములు, ధ్యానాలు ఏవో చేస్తూ ఉంటారు కదా! వాటన్నిటితో పాటు దీన్ని యాడ్ చేసుకోండి. వేటిని మీ లైఫ్‌లోంచి మీరు తీయాల్సిన అవసరం లేదసలు. వేటిని తీయొద్దు. దీన్ని యాడ్ చేసుకోండి. చేసుకోగలిగితే గనక మీరు.
అసలు నేను ఒక మాల చేయడానికి నాకు 10-15 నిమిషాలు పడుతుంది. నాకు అంత టైమే లేదండి అంటే, అప్పుడు ఈ మల్టీ టాస్కింగ్ మాలలు చేసుకోవచ్చు మీరు. ఏదో డ్రైవ్ చేస్తున్నప్పుడు, వేరే పని చేస్తున్నప్పుడో చేసుకోండి. అప్పుడు ఒక నిర్ణీత టైం పెట్టుకొని 10-15 మినిట్స్ అంటూ నాకు 15 మినిట్స్ పడుతుందండి అంట్లన్నీ డిష్ వాషర్‌లో పెట్టడానికో, చేయడానికో. అప్పుడు నేను చెప్పింది చేసుకుంటా అంటే అట్లా అయినా స్టార్ట్ చేయండి. బట్ ఒక రెగ్యులరైజ్డ్ వే మీకు ఉండాలి. ఉండంది మీకు తెలీదసలు. మీరేం ప్రోగ్ చేస్తున్నారో మీకసలు అలవాటవ్వదు. మీకొక ఫిక్స్‌డ్ టైమ్ మీకు లేదు జపాన్‌కి. అప్పుడు మీకది మీ లైఫ్‌లో ఒక పార్ట్ కానే కాదు ఎప్పుడైనా సరే. సింపుల్ హ్యాబిట్స్, స్మాల్ హ్యాబిట్స్ మీ లైఫ్‌ని మారుస్తాయి గానీ, ఒకసారేమో 40 గంటలు చేసి తర్వాత 40 రోజుల వరకు మాట్లాడకపోవడం, అది మిమ్మల్ని ఎక్కడికి మనెవ్వరిని గూడా ఎక్కడికి తీసుకెళ్ళలేదు. స్మాల్ స్టెప్స్ ఆల్వేస్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో, ఇక్కడ ఈ నామజపం ఇప్పుడు సుఖదేవ గోస్వామి చెప్పినట్లుగా నామజపం చేస్తే ఏమవుతుందిట? ఆక్షిప్తం రజోగుణం మనకి రకరకాల కోరికల్ని చూపిస్తూ ఉంటుంది. ఇది ఇది కూడా తెచ్చుకో, అది కూడా తెచ్చుకో, అది కావాలి, ఇది కావాలి, నా పిల్లాడికి అది కావాలి, భర్తకి అది కావాలి, భార్యకి ఇది కావాలి. వాటన్నిటి నుంచి ఈ నామజపం మనల్ని బయటపడేస్తుంది. తమో గుణం ఏం చేస్తుంది? కన్‌ఫ్యూజ్ చేసేస్తూ ఉంటుంది. అబ్బా! ఇప్పుడు ఎవరెళ్తారులే గుడికి, ఎవరు నామం చెప్పుకుంటారులే, సినిమా వస్తుంది, క్రికెట్ మ్యాచ్ వస్తుంది, హాయిగా ఎంజాయ్ చేయక కష్టపడి పొద్దున్నుంచి 10 గంటలు నేను ఆఫీస్‌లో కొట్టుకొని వచ్చాను. ఇప్పుడు నన్ను టీవీ చూడనికపోతే ఎలాగా? ఇప్పుడు నేను చేసుకోకపోతే ఎలాగా? ఎంజాయ్ చేయకపోవటం ఎలా? అది తమో గుణం. దాని నుంచి ఆ కన్‌ఫ్యూజన్ నుంచి కూడా మనల్ని బయట పడేస్తుందన్నమాట. ఈ ధారణ చెయ్యగా మనుజుని మనసు సదా రజోగుణముచే కలతకు గురికాగా, రజోగుణం కలతనిస్తుంది. రజోగుణం యాంగ్జైటీనిస్తుంది. యాంగ్జైటీ ఉంది అంటే మనలో రజోగుణం ఉన్నట్టే. తమో గుణం కన్‌ఫ్యూజన్‌నిస్తుంది. అట్టి భావములు అతడు విష్ణుతో గల సంబంధం ద్వారా ఇప్పుడైతే ఈ మహామంత్ర జపాన్ని మనం చేస్తూ ఉంటామో, రజోతమం గుణాల నుంచి ఎదిగినప్పుడే మనం భగవంతుడిని చూడగలుగుతాం. సత్వగుణంలో ఉన్నప్పుడే మనం భగవంతుడిని చూడగలుగుతాం. ఓ రాజా, ఈ స్మరణ విధానము ద్వారా మరియు భగవానుని సర్వమంగళప్రదమగు సాకార రూప దర్శనమునందు లగ్నమగుట ద్వారా మనజుడు శీఘ్రమే ఆ దేవదేవుని భక్తియుక్త సేవను అతని ప్రత్యక్ష ఆశ్రయమునందే పొందగలడు. ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉంటాడో మనసు నుంచి తమో రజో గుణాలు వెళ్ళిపోయి సత్వగుణంలో ఉంటాడు. మళ్ళీ సత్వగుణంలోంచి శుద్ధ సత్వంలోకెళ్ళి భగవంతుడి రూపాన్ని దర్శించుకొని భగవంతుడిని పొందుతాడు అని చెప్పి ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్పాడు. నేను ఇక్కడికి ఆపుతాను. బట్ 6th చాప్టర్ మీరందరూ విన్నారు, చదివారు మీరందరూ. 6th చాప్టరులో కూడా అష్టాంగ యోగం చెప్పబడింది. ఇక్కడ కూడా అష్టాంగ యోగం చెప్పబడింది. ఇక్కడ ఒక విషయం ఉంది 6th చాప్టర్ కంటే. ఎవరైనా దాన్ని ఈ 2021 ఇంకొకసారి చదివారంటే ఒక చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంది. అదేంటో మీరు ఎవరైనా చెప్పగలిగితే నేను ఆ టెక్నికల్ క్లారిటీ ఇస్తా. జస్ట్ ఒక బ్రెయిన్‌కి కొంచెం ఫుడ్ మనకంతే. ఎందుకంటే నేనిప్పుడు ఇవన్నీ చెప్తోంది మీరందరూ ఇంకా ఎక్కువ సెంటిమెంట్‌గా అవ్వాలని కాదు. శాస్త్రం చాలా టెక్నికల్‌గా, లాజికల్‌గా మనకి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి కదా! సో, ఇప్పుడు ఇదేంటి? ఇక్కడ ఈ 2 శ్లోకాలలో 2021లో అష్టాంగ యోగమే మాట్లాడుతున్నాడాయన. ధారణ, ధ్యానం, సమాధి వీటి గురించే మాట్లాడుతున్నాడు. ఎవరికైనా ఏమన్నా తడుతోందా? మాతాజీ క్వశ్చన్ అర్థం కాలేదు మాతాజీ. అంటే ఏ నంబర్ మాతాజీ శ్లోకం? 2021లోనే అష్టాంగ యోగం గురించి మాట్లాడుతున్నారు. మనం అష్టాంగ యోగం గురించి, ధ్యాన యోగం గురించి పూర్తిగా 6th చాప్టర్‌లో విన్నాము. హుహు. అక్కడ ధ్యానించమని చెప్పేటప్పుడు ఒకటి చెప్పారు. ఇక్కడ ధ్యానించమని చెప్పేటప్పుడు ఒకటి చెప్పారు. భాగవతంలో. ఓకే. కన్‌ఫ్యూజ్ చేయను. ఎవరు అంటే నేనెందుకు చెప్తున్నానంటే మీరు వీటిలో ఈ డీటెయిల్స్‌ని నోటీస్ చేయడం మొదలెట్టారంటే మీకు ఇంట్రెస్టింగ్ అవుతుంది స్క్రిప్చర్స్. అష్టాంగ యోగంలో పరమాత్మ మీద ధ్యానం చేయమంటాడు ఫస్ట్. నువ్వు ఆత్మ అని తెలుసుకున్న తర్వాత పరమాత్మ మీద ధ్యానం చేసి పరమాత్మని తెలుసుకున్న తర్వాత నువ్వు భక్తి యోగాన్ని చేసి భగవంతుడిని పొందడం. ఇక్కడ 2021లో 19 నుంచే సుఖదేవ గోస్వామి
నువ్వు ధ్యానించడమే భగవంతుడి పాద పద్మాలతోటి అంటున్నాడు, పరమాత్మని తీసుకురాల. అందుకనే ఇది భక్తి మిశ్రమ యోగం. ఇది ఈ అష్టాంగ యోగంలో భక్తి మిక్స్ అయి ఉందన్నమాట. ఇప్పుడు చాలా మంది మెడిటేషన్ చేసేవాళ్ళు అష్టాంగ యోగం ద్వారా భగవంతుడిని పొందాలనుకునే వాళ్ళు పరమాత్మ మీద ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళు పరమాత్మని పొందాలనుకుంటారు కాబట్టి భగవంతుడి సాకార రూపం మీద ధ్యానం చెయ్యరు వాళ్ళు. ఇక్కడ సుఖదేవ గోస్వామి భగవంతుడి సాకార రూపం మీద పాదాలు మొదలుకొని ధ్యానం మొదలెట్టి చేయడం వల్ల నువ్వు ఆయన్ని పొందుతావు. సో ఇక్కడ ధ్యానం ధారణ స్థితికి వచ్చేటప్పటికే భక్తి మిక్స్ చేశాడనమాట. సో ఇది భక్తి మిశ్రిత యోగం. ఆ పాయింట్ చెప్పడం కోసం ఆ డిఫరెన్షియేషన్ చెప్పడం కోసం ఆ క్వశ్చన్ అడిగి. ఇక్కడ కాపుతాను మాతాజీ. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ క్లారిటీ ఏమైనా కావాలన్నా ఎవరైనా యాడ్ చేసినా ఏమన్నా ప్లీజ్ గో హెడ్ అండి. మాతాజీ ఈరోజు సెషన్ చాలా బాగా అయింది మాతాజీ. నాకు ఒక క్వశ్చన్ వచ్చింది మాతాజీ. మీరు ఓంకారం గురించి చెప్పారు కదా మాతాజీ. ఓంకారం అంటే మనకి భగవద్గీతలో ఆ దేవదేవుడి ధ్వనిని అంటే ధ్వనిలో ఓంకారాన్ని చెప్పారు కదా మాతాజీ. దానికి రిలేటెడ్ కాదా మాతాజీ ఇది? అంటే దానికే ఆయనే, కానీ ఓం అనేటప్పుడు ఒక పేరు పెట్టట్లేదు. ఓం అంటే భగవంతుడా అని అంతే. అది చాలా జరిక్ కదా. ఓకే, అట్లా అదే భగవంతుడి స్వరూపమే ఓంకారం, ప్రణవ మొదలు. కానీ భక్తులు సాకార రూపంలో భగవంతుడిని కోరుకునే వాళ్ళు ఓంతో ఆగిపోరు. ఓం నమో నారాయణాయ, ఓం నమో వాసుదేవాయ, అట్లా ప్రత్యేకంగా వసుదేవ పుత్రుడైనటువంటి ఓ కృష్ణుడా అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడికి ఆకారం ఉంది, అదే హైయెస్ట్, నేను దాన్నే పొందాలనుకుంటున్నాను, అక్కడ వెళ్ళి నేను ఆయనకి సేవ చేయాలనుకుంటున్నాను అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఓం దగ్గర ఆగిపోరు, ముందుకు వెళ్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవంతుడికి సాకారం లేదు, భగవంతుడి శబ్ద రూపం ఓం అని ఓ దేవా అని పిలవడంలో అక్కడ ఆగిపోతారు. ఇది ఆయనే, రెండు ఆయనే, పరమాత్మ ఆయనే, నిరాకార బ్రహ్మము ఆయనే, దేవాది దేవుడి కింద నారాయణుడి కింద కృష్ణుడిగా ఉంది ఆయనే, భగవంతుడే. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ 21 శ్లోకాలు చెప్పండి. సాకార రూప దర్శనమునందు లగ్నమగుట ద్వారా మనుషుడు శీఘ్రమే ఆ దేవదేవుని భక్తియుక్త సేవను అతని ప్రత్యక్ష ఆశ్రయమునందే పొందగలడు. అంటే ఇక్కడ ప్రత్యక్ష ఆశ్రయం అంటే ఆయన యొక్క మనసన, లేకపోతే ఆయన లోకానికి వెళ్ళి ఆయనకే డైరెక్ట్ గా చేస్తామని. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన విగ్రహానికి చేస్తున్నాం, అందులో ఉన్నది కూడా ఆయనే కానీ మనకి ప్రత్యక్షంగా లేడు కదా. డైరెక్ట్ గా ఆయన లోకానికి వెళ్ళి ఆయనకే డైరెక్ట్ గా చేస్తాం మనం, అది అర్థం. మోక్షాన్ని పొంది మన మనసు ద్వారా స్వామి దగ్గరికి వెళ్ళి మనము మనసు కాదు, మోక్షం వస్తుంది అని చెప్పడం. అది మోక్షం వస్తుంది అని, మోక్షాన్ని పొందడానికి మార్గమే చెప్తున్నాడు కదా సుఖదేవ గోస్వామి. ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి, ఇప్పుడు మనం నిన్న మేము అందరం తులసి మాల వేసాం. అనితా మాతాజీకి ఫోటో ఎల్లుంటది. నేను మళ్ళీ ప్రత్యేకంగా రామకృష్ణ ప్రభుకి చెప్పి పంపించాను. సో మేము ఆ విగ్రహానికి వేసి ఆనందపడి చాలా ఆయనకే వేసామని అనుకున్నాం. అందులో కూడా ఆయన ఉన్నాడు, విగ్రహ రూపంలో ఉన్నాడు. కానీ ఇప్పుడు మనందరం ఇలా నామజపం చేసుకుని రాజస్తమో గుణాలన్నీ పోయి శుద్ధ సత్వంకి వెళ్ళగతే గోలోక బృందావనంలో చక్కగా మాల కట్టి, నిన్న కట్టిన లక్ష్మీ మాతాజీ, శ్రీషా మాతాజీ వీళ్ళందరూ వెళ్ళి డైరెక్ట్ గా తీసుకెళ్ళి ఆయనకే వేసేస్తారు. అట్లా డైరెక్ట్ సేవ లభిస్తుందని అర్థం అన్నమాట. అగైన్ 8th చాప్టర్ ఆఫ్ భగవద్గీత, ఏదేది ఆలోచించుకుని మరణిస్తామో అక్కడికే వెళ్తామని కదా, ఆ లోకాలకు వెళ్తాం మనం. అది
మనసులో కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నప్పుడు. ఆయన లోకానికి వెళ్తే మనసులో చేసుకోవాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్ గా ఆయన అవైలబుల్ గా ఉంటాడు కదా మనకి. ఇక్కడ కూడా డైరెక్ట్ గానే అవైలబుల్ గా ఉంటాడు. కానీ రియల్ గా కాదు, ఆయన యొక్క అక్కడ అక్కడ విగ్రహంలో ఉంటాడు అట్లా. ఓకే మాతాజీ. ఎవరైనా ఏమైనా షేర్ చేసుకుంటారు? ఓకే. ఎవరికి ఏమి క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ లేకపోతే ఇక్కడికి ఆపుదాం మాతాజీ. 22nd శ్లోకా నుంచి నెక్స్ట్ పరీక్షిత్ మహారాజ్ మళ్ళీ 3 ప్రశ్నలు వేస్తాడు. ఆ 3 ప్రశ్నలకి సమాధానం సుఖదేవ్ గోస్వామి చెప్తాడు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. శ్రీల ప్రభుపాద की जय. हरिनाम संकीर्तन की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. हरे कृष्ण. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.